అందరికీ పరాభవనామ సంవత్సర నూతన ఉగాది శుభాకాంక్షలు. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పరాభవనామ సంవత్సర యొక్క విశేషత ఏమిటి అంటే, అందరూ కూడా పరాభవము అంటే కనుక అవమానము అని అనుకుంటూ ఉంటారు. కానీ పరాభవ అంటే కనుక ఓటమి అనేది కాదు, లేక అవమానము అనేది కూడా కాదు. ఆ యొక్క పరమాత్మ అనుగ్రహము అని చెప్పాలి. పరా అంటే ఆ లలితా పరమేశ్వరి యొక్క పరాభట్టారికాకి మరో నామము. భవ అంటే సాక్షాత్తు పరమేశ్వరుడని అర్థం వస్తుంది. పరాభవ అంటే సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులు సామరస్య స్వరూపంతో తమ బిడ్డలను రక్షిస్తారు అని అర్థము. అందరూ కూడా పరాభవనామ సంవత్సరం గురించి భయపడవలదు. సత్య ధర్మ భక్తి మార్గంలో జీవిస్తూ ఉంటే సకల శుభాలు, ప్రశాంత జీవనము ఆ పార్వతీ పరమేశ్వరులు మనందరికీ కూడా కలుగజేస్తారని ఆశిస్తూ ఈ సంవత్సర ఫలితముల వివరణ. ఈ సంవత్సరము రాజు గురువు, మంత్రి అంగారకుడు, సేనాధిపతి రవి, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి అంగారకుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి బుధుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురువు అయి ఉన్నారు. ఈ సంవత్సరము రాజు బృహస్పతి అవ్వడం వల్ల వేద పరిరక్షణ గావించబడుతుంది. అలాగే వేదాభ్యాసాలకు ప్రోత్సాహం లభిస్తుంది. దేవాలయములకు, గృహములకు సంబంధించిన నిర్మాణములు అధికమవుతాయి. ప్రజలు రోగభయం నుండి వీడి ఆరోగ్యముగా నుందురు. శుభకార్యములందు ఆసక్తి కలుగుతారు. మంత్రులు ప్రజలు న్యాయముగా నీతివేత్తలుగా ఉంటూ సుభీక్ష క్షేమ ఆరోగ్యముల గురించి ఆరోగ్యములచే సుఖించెదరు. గాలితో కూడిన మేఘములు వర్షించును. సువిష్టితో సస్యశ్యామలమై సుభిక్షంగా ఉంటుంది. మంత్రి అంగారకుడు అగుటచే అగ్నిచేత పట్టణ గ్రామ వనాదులు దహించబడతాయి. సేనాధిపతి సూర్యుడు అగుటం వల్ల రాజులు పరస్పరము యుద్ధం చేసుకుంటారు. సస్యాధిపతి గురువు అవడం వల్ల యవలు, గోధుమలు, శనగలు పుష్కలంగా లభిస్తాయి. పసుపు రంగు గల నేలలు బాగా పండుతాయి. ధాన్యాధిపతి కుజుడవడం వల్ల ఎర్ర పంటలకు, ఎర్ర భూములకు సమృద్ధిగా పంట లభిస్తుంది. అర్ఘ్యాధిపతి చంద్రుడవడం వల్ల సృష్టి కలిగి అన్ని పంటలు అభివృద్ధిగా ఉంటాయి. మేఘాధిపతి బుధుడవడం వల్ల మేఘాలు ఉరుములతో, వడగళ్లతో వర్షిస్తాయి. రసాధిపతి శని అవడం వల్ల నువ్వులు, మినువులు మొదలైన నల్లని పంటలు, నల్లని భూములు విశేషంగా ఫలిస్తాయి. నీరసాధిపతి బృహస్పతి అవడం వల్ల ఈ సంవత్సరము పోకచెక్కలు, సమస్త రత్నాలు, బంగారము, ధాన్యము, మంచి గంధము వృద్ధి పొందుతాయి. అమెరికా కాలమానం ప్రకారంగా గురుమౌఢ్యమి ఆషాఢశుద్ధ పాడ్యమి బుధవారము అనగా జూలై 14వ తేదీ 2026 నుండి ఆగస్టు 14వ తేదీ 2026వ తేదీ వరకు గురుమౌఢ్యమి. ఈ గురుమౌఢ్యమి వల్ల బృహస్పతి అస్తంగతుడవడం వల్ల, బృహస్పతి బలం లేకపోవడం వల్ల మనము ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు శాస్త్ర నిర్ణయం. ఈ సంవత్సరము యమునా నదీ పుష్కరములు సంభవిస్తున్నాయి. ఈ యమునా నదీ పుష్కరములు పరాభవనవ సంవత్సర జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారము అనగా 1/6/2006 తేదీ తెల్లవారుజామున 1:50 దేవగురుడైనటువంటి బృహస్పతి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు. అందువల్ల ఈ సమయము యమునా నది పుష్కరములు జరుపబడతాయి. అమెరికా కాలమాన ప్రకారంగా మకర సంక్రాంతి నిర్ణయం. ఈ సంవత్సరము పుష్యశుద్ధ సప్తమి జనవరి 2027 తేదీ 14వ తారీఖు గురువారము 10:40 ఉత్తరాభాత నక్షత్రము శివనామ యోగమునందు గరజ కరణమునందు రవి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక
మేషరాశి ఫలితములు. ఈ మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజయోగం 2, అవమానం 4. ఈ రాశివారి గ్రహగతులు పరిశీలించగా గత సంవత్సరం వలె అన్నింటా యోగదాయకంగా ఉంటుంది. వాణిజ్య, వ్యాపార, పెట్టుబడి విషయాల్లో, నూతన పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా నిర్ణయములు తీసుకోవలను. జూన్ 2వ తేదీ నుండి గురు సంచారం వల్ల గతంలో రావాల్సిన పాత బాకీలు వసూలవుతాయి. ఇంటి నుండి శుభకార్యముల విషయమై ధనం ఖర్చు చేయుదురు. విద్యార్థులు ఉన్నత విద్యలకై మరియు ఉద్యోగ విషయమై చేయు విదేశీ ప్రయాణములు కలిసి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేయుట, నూతన గృహములు నిర్మాణములు చేయుట జరుగును. వివాహము కాని వారికి వివాహములు అయ్యే యోగ్యత కనిపిస్తోంది. కోర్టు వివాదముల్లో ఉన్నవారికి అనుకూల తీర్పులు వస్తాయి. ఈ రాశివారికి శని త్రయోదశి నాడు తైలాభిషేకం చేయుట, ప్రదోష సమయంలో అంటే సాయంకాల సమయంలో శివాలయం దర్శనం చేయుట చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. వృషభ రాశి వారి ఫలితములు. ఈ రాశివారి ఆదాయం 5, వ్యయం 14, రాజయోగ్యం 5, అవమానం 4. ఈ రాశివారి గ్రహగతులు పరిశీలించగా యత్న కార్య సిద్ధి, స్థిరాస్తి కొనుగోలు, చిరకాల కోర్టు వివాదములు అనుకూలించుట జరుగుతాయి. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉన్నత విద్యలకై చేయు విదేశీ ప్రయాణములు అనుకూలించును. విద్య, వైద్య, సాంకేతిక రంగంలో వారికి మంచి అనుకూల కాలము. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు కలుగుతాయి. చిరు వ్యాపారస్తులు లాభసాటిగా ఉంటారు. వీరికి సంఘమునందు గౌరవం పెరుగుతుంది. వీరి మాటకు మంచి విలువ ఏర్పడుతుంది. ఈ రాశివారికి బుధ, శుక్ర, శనివారములతో కూడిన రోజులు కలిసి వస్తాయి. ఇక మిథున రాశి వారి ఫలితములు. ఈ రాశివారి ఆదాయం 8, వ్యయం 11, రాజయోగం 1, అవమానం 7. ఈ రాశివారి గ్రహగతులు పరిశీలించగా పూర్వార్ధముల్లో మాత్రం కొంతవరకు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉత్తరార్ధంలో అంటే 6 నెలల తర్వాత దీర్ఘకాలిక పెట్టుబడుల విషయాల్లో ముందుకు అడుగు వేయవచ్చును. చిరకాలముగా రావాల్సిన రాని బాకీలన్నీ వసూలవుతాయి. నూతన గృహ నిర్మాణములు చేయుదురు. మంత్రసిద్ధి, తన కులాచార పద్ధతులను అనుసరిస్తూ శుభకార్యాచరణ చేయడం జరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఉన్నత విద్యలకై విదేశీ ప్రయాణములు మంచి అనుకూలము. స్త్రీ మూలకంగా నిలిచిపోయిన గృహ నిర్మాణములు కొనసాగించుట జరుగుతుంది. బంధుమిత్రుల సమాగమనము, అలాగే వివాహం కావలసిన వారికి వివాహ యోగ్యత కూడా ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సంవత్సరం ఈ రాశివారు ఆది, గురు, శుక్రవారములతో కూడిన మంగళవారము, రాహుగ్రహ శాంతి, గ్రామదేవతల సందర్శన శ్రేయస్కరం. ఇక కర్కాటక రాశివారి ఫలితములు. ఈ రాశివారి ఆదాయం 2, వ్యయం 11, రాజయోగం 4, అవమానం 7. ఈ రాశివారి గ్రహగతులను పరిశీలించగా గురువు వ్యయ సంచారం వలన అన్నింటికన్నా కడు జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. తలపెట్టిన కార్యములు మందకొడిగా అనుకూలిస్తూ ఉంటాయి. నూతన పెట్టుబడులు కొంతవరకు మాత్రమే యోగదాయకంగా ఉంటాయి. రాని బాకీలు అతి కష్టం మీద వసూలవుతాయి. జూన్ 2 నుండి మాత్రం అన్నింటా అనుకూలంగా ఉంటుంది. నూతన విద్యలకై చేయు విదేశీ ప్రయాణములు అనుకూలిస్తాయి. గృహమునందు వివాహాది శుభకార్యములు జరుగుతాయి. డిసెంబర్ 5 నుండి 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయి. కోర్టు విషయాల్లో కొంతవరకు మిశ్రమ ఫలితాలు లభిస్తూ ఉంటాయి. ఈ రాశివారు అనవసరపు ప్రయాణములు మాత్రము వాయిదా వేయడం ఎంతో మంచిది. అలాగే ధనమూలకంగా అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. అనారోగ్యం కూడా ఏర్పడే అవకాశం ఉంది ఈ రాశివారికి. ఈ రాశివారు నిత్యము కూడా దత్తాత్రేయ స్తోత్రము, అలాగే దుర్గా చండీ హోమాలు, రామరక్ష కవచాలు పారాయణ చేయడం ఎంతో మంచి కలుగుతుందని శాస్త్ర ప్రమాణం. ఇక సింహరాశి ఫలితాలు. ఆదాయం 5, వ్యయం 5, రాజయోగం 7, అవమానం 7. సింహరాశి వారి గ్రహగతులను పరిశీలించగా గురుడు లాభస్థానమునందు రజితమూర్తిగా ఉండటం వల్ల
శని సంచారము డిసెంబర్ 7 నుంచి రాహు జన్మస్థానమందు, కేతు సంచారం వల్ల నూతన పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్త వహించవలను. మధ్యవర్తిత్వం ఏమాత్రమూ పనికిరాదు. కోర్టు వివాదాల్లో చుక్కెదురు కావచ్చును. భార్య ఆరోగ్య విషయంలో చికాకులుంటాయి. ఔషధ సేవ తప్పదు. అట్లాగే భార్యాభర్తల మధ్య బయటవారి మూలకంగా వివాదాలు వస్తాయి. గృహమునందు చేయు వివాహాది కార్యక్రమాలు కూడా అతి కష్టం మీద ఆర్థిక భారాలతో ఉంటాయి. విద్యార్థులకు మొదటి ఛాన్స్ కంటే రెండో ఛాన్స్ అనుకూలంగా ఉంటుంది. ఉత్తరార్ధంలో విదేశీ ప్రయాణములు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. దీనికి రాహు సంచారం వల్ల భార్యాభర్తల మధ్య అనవసరంగా అనేక రకాల గొడవలు జరగడం సంభవిస్తుంది. అలాగే ఈ రాశివారు ప్రతి శనివారము తైలాభిషేకము, చండీ దుర్గా పారాయణములు, అలాగే రామరక్ష కవచములు పారాయణ చేయడం ఎంతైనా మంచిది. ఇక కన్యారాశి వారి ఫలితములు. ఈ రాశివారి ఆదాయము 8, వ్యయం 11, రాజయోగం 3, అవమానం 3. ఈ రాశివారి గ్రహ గతులను పరిశీలించగా జూన్ నెల నుండి మంచి అనుకూలంగా ఉంటుంది. మంత్రసిద్ధి, తన కులాచార పద్ధతులను అనుసరిస్తూ శుభకార్య ఆచరణ చేయుదురు. చిరకాలముగా రావలసిన రాని బాకీలన్నీ కూడా వసూలవుతాయి. నూతన గృహ నిర్మాణములు చేయుదురు. మృష్టాన్న భోజనమును, విందు భోజనములు పాల్గొనడం జరుగుతుంది. అలాగే 7వ స్థానమున శని సంచారం వల్ల భార్య ఆరోగ్య విషయములలో జాగ్రత్తగా ఉండాలి. వైద్య, సాంకేతిక, న్యాయవాదుల వృత్తుల్లో ఉండేవారు మంచి అనుకూలమైన సమయం అని చెప్పచ్చు. చిరు వ్యాపారస్తులకు మంచి లాభసాటిగానే ఉంటుంది ఈ సంవత్సరము. అలాగే ఈ సంవత్సరంలో పూర్వం నిలిచిపోయిన గృహ నిర్మాణాదులు కూడా కొనసాగించి పూర్తి చేయడం జరుగుతుంది. వివాహ యోగ్యం ఎక్కువగా ఉంది. వివాహం కాని వారికి వివాహ యోగ్యత ఎక్కువగా ఉంది. రైతులకు మంచి అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరము ఈ రాశివారికి. ఈ రాశివారు గురు శుక్రవార నియమములతో నిత్యము కూడా శనికి తైలాభిషేకము, దశరథకృత శని స్తోత్రమును పారాయణ చేయడం ఈ రాశివారికి ఎంతో మంచిది. ఇక తులారాశి ఫలితములు. ఆదాయం 5, వ్యయం 14, రాజయోగం 6, అవమానం 3. ఈ రాశివారి గ్రహగతులను పరిశీలించగా జూన్ నుండి చేయు పనుల యందు మంచి అనుకూలంగా ఉంటుంది. విదేశీ పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉన్నత విద్యా ఉద్యోగాలకై విదేశీ ప్రయాణములు చేయడం జరుగుతుంది. మంచి కీర్తి ప్రతిష్టలను సంపాదించుకోగలుగుతారు. అలాగే షేర్ మార్కెట్ వ్యాపారస్తులు మంచి లాభసాటి కలుగుతుంది. భూ గృహ లాభములు కలుగుతాయి. చిరకాలం నుంచి రావాల్సిన బాకీలన్నీ కూడా వసూలవుతాయి. అవివాహితులకు వివాహయోగ్యం కలదు. అలాగే అక్టోబరు, నవంబరు నెలల్లో వైద్య సేవలు తప్పనిసరి అవుతాయి. సంఘమునందు మాటకు మంచి విలువ కలుగుతుంది ఈ రాశివారికి. ఈ రాశివారికి శత్రువర్గం ద్వారా చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది. ఈ రాశివారికి ప్రతి సోమవారం నాడు ఈశ్వరాభిషేకము చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. వృశ్చిక రాశివారి ఫలితములు. ఈ రాశివారి ఆదాయం 11, వ్యయం 5, రాజయోగం 2, అవమానం 6. ఈ రాశివారి గ్రహగతులను పరిశీలించగా జూన్ 2 నుండి చేయు పనుల యందు మంచి అనుకూలం లభిస్తుంది. భూగృహ లాభములు కలుగుతాయి. చిరకాల బాకీలు వసూలవుతాయి. ఈ రాశివారు నూతన పెట్టుబడులు ఏవి పెట్టకుండా ఉంటే చాలా మంచి జరుగుతుంది ఈ రాశివారికి. అనారోగ్య సమస్యలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సంఘమునందు మాట విలువ తగ్గుతుంది. ఇంటినందు ఉండు స్త్రీలు కూడా అగ్ని సంబంధమైన అలాగే కరెంటు సంబంధమైన వాటిల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరము ఎక్కువ శాతం ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశివారికి. రాహు సంచారం వల్ల కొన్ని కోర్టు వివాదాల్లో కూడా
వీరు చిక్కుకునే అవకాశం ఉంది. అలాగే శత్రువర్గం నుంచి చాలా ఇబ్బందులు ఎక్కువ అవుతాయి ఈ రాశివారికి. వీటన్నిటినీ వీరు అధిగమించడానికి ఈ రాశివారు ముఖ్యంగా లలితా సహస్రనామ పారాయణ, అలాగే దుర్గా సప్తశతి పారాయణ, అలాగే ప్రతి మాస శివరాత్రికి ఈశ్వర అభిషేకములు చేయించడం ఎంతైనా అవసరం ఈ రాశివారికి. ధనుర్రాశి వారి ఫలితములు. ఆదాయం 14, వ్యయం 11, రాజయోగం 5, అవమానం 6. ఈ రాశివారి గ్రహగతులను పరిశీలించగా అన్నింటా చాలా ఆచితూచి అడుగు వేయవలసిన సమయం. కొత్త పెట్టుబడుల యందు కొంతవరకు నిదానించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అయినదానికి కానిదానికి కూడా ఇతరుల నుంచి అనేక రకాల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఈ రాశివారికి ఈ సంవత్సరం ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి ఈ రాశివారికి ఎంతైనా ఉన్నది. అలాగే శరీరం నందు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. ఔషధ సేవలు ఎక్కువగా ఉంటాయి. నరములు యందు నిస్సత్తు ఎక్కువగా ఉంటుంది. అకాల భోజనము, ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల యందు కూడా గొడవలు ఎక్కువగా జరుగుతాయి. అలాగే ఈ రాశివారు విద్యార్థులైతే రెండో ఛాన్సు తప్పనిసరిగా పొందవలసి ఉంటుంది. విద్య, వైద్య, సాంకేతిక, న్యాయవాదుల రంగాల వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశివారికి గురువు గ్రహశాంతికై మేధాదక్షిణామూర్తి స్తోత్రములు పారాయణ చేయడము, విద్యార్థులు ఈ యొక్క స్తోత్రాన్ని ఎక్కువగా పారాయణ చేయాలి. అలాగే శని దోష నివృత్తికై శని స్తోత్ర పారాయణ, అలాగే మంగళవారము అంగారకుడికి విశేషంగా పూజ చేయడము ఈ యొక్క రాశివారికి ఎంతైనా అవసరమనే చెప్పాలి. ఇక మకర రాశి వారి ఫలితములు. ఆదాయం 2, వ్యయం 8, రాజయోగం 1, అవమానం 2. ఈ రాశివారి గ్రహగతులను పరిశీలించగా జూన్ 2 నుండి చేయు పనుల యందు మంచి అనుకూలం. నూతన పెట్టుబడులు, దీర్ఘకాలిక పెట్టుబడులు కలిసి వస్తాయి. భూ గృహ లాభములు కలుగుతాయి. ఉద్యోగ విషయములకై విదేశీ ప్రయాణములు చేయవలసిన అవసరం వస్తుంది. మంచి కీర్తి ప్రతిష్టల్ని సంపాదించుకోగలుగుతారు. షేర్ మార్కెట్ వ్యాపారస్తులు లాభసాటిగా ఉంటారు. నిత్యము అకాల భోజనం ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలుంటాయి. సంఘమునందు మాటకు మంచి విలువ ఏర్పడుతూ ఉంటుంది. స్త్రీలు అగ్ని సంబంధమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి రాశివారు సోమ, బుధ, గురు, శుక్రవార నియమములతో రాహుగ్రహ శాంతి చేసుకోవాలి. దుర్గా చండీ సప్తశతి పారాయణలు, అలాగే గోవులకు అరటిపళ్ళు, పసుపు రంగు వంటి పండ్లుని, అలాగే శనగలు దానం చేయడం ఈ రాశివారికి చాలా మంచిది. ఇక కుంభరాశి వారి ఫలితాలు. ఈ రాశివారి ఆదాయం 2, వ్యయం 8, రాజయోగం 4, అవమానం 2. ఈ రాశివారి గ్రహ గతులను పరిశీలించగా శని 2వ స్థానమందు సంచారం వల్ల, జన్మస్థానమందు రాహుగ్రహ సంచారం వల్ల కొంచెం జాగ్రత్తగా అడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశివారికి ఖర్చు విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. శరీరమునందు అనేక రకాల మార్పులు ఏర్పడతాయి. అకాల భోజనము, ఆదాయమునకు మించిన ఖర్చులు ఏర్పడతాయి. భార్యాభర్తల విషయాల్లో చాలా వివాదాలు తలెత్తుతాయి. అక్టోబర్ 31 నుంచి గురు సంచారం వల్ల కొంతవరకు పూర్వ వైభవాన్ని పొందుతారు. విద్యార్థులకు విద్యాటంకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే విద్య, వైద్య, సాంకేతిక, ఫైనాన్సు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అనే చెప్పాలి. ఈ రాశి వారికి రాహుగ్రహ శాంతికై రాహుకాల సమయంలో అనగా ఆదివారం నాడు దుర్గా అమ్మవారి పూజ జరిపించుకోవడం ఎంతైనా ఆవశ్యకత. నిత్యము కూడా రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉంటే వారికి ఉపశమనం కలుగుతుంది. ఇక మీనరాశి వారి ఫలితములు.
ఆదాయం 14, వ్యయం 11, రాజయోగం 7, అవమానం 2. ఈ రాశివారి గ్రహగతులను పరిశీలించగా ఈ సంవత్సరము జన్మస్థానమున శని జూన్ 2 వరకు 4వ స్థానములో గురు సంచారం వల్ల, అలాగే 12వ స్థానంలో రాహు సంచారం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశివారు చేయబోవు పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ కూడా ఆలోచించి చేయవలసి ఉంటుంది. అలాగే ఖర్చులు అధికమై ఉంటాయి. ధనం సర్దుబాటు అవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడవలసి వస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగ విషయంలో ఇష్టం లేని ప్రదేశంలో పనిచేయవలసి వస్తుంది ఈ రాశివారు. ఉద్యోగ భంగం కూడా కలుగుతుందనే చెప్పాలి. అకాల భోజనం, దాని మూలకంగా శారీరక అనారోగ్యము అన్నింటా కూడా మందకొడిగా ఉంటుంది. దాయాదులతో స్థిరాస్తి విషయాల్లో కూడా కోర్టు వ్యవహారాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. విదేశీ ప్రయాణాలు కూడా చాలా వరకు ఇక్కట్ల పాలవుతారు. ఇక విద్య, వైద్య, సాంకేతిక, న్యాయవాద రంగంలో ఉండేవారికి మౌనమే వీరికి శ్రీరామరక్ష అని చెప్పాలి. ఇక వీరు మీనరాశి వారికి మేధా దక్షిణామూర్తి స్తోత్రములు అనుకూలిస్తాయని చెప్పాలి. గురుగ్రహ శాంతి చేయడము చాలా ముఖ్యము వీరికి. ఇక విద్య యందు విఘ్నములు ఏమన్నా ఉన్నవారికి మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణ చేయడం అవసరము. అలాగే సుదర్శన హోమము, అలాగే ఏల్నాటి శని దోష నివారణ కోసం శనీశ్వరుడికి శిలి తైలాభిషేకాలు జరిపించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది వీరికి. భక్తజనులందరూ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత, అమ్మవారి అనుగ్రహం చేత అందరూ కూడా ఈ సంవత్సరము సుఖ సౌభాగ్య భోగభాగ్యాలతో తొలతూగుతూ అందరూ కూడా ఆ అయ్యవారి కృపకి పాత్రులు కాగలరు. శుభం భూయాత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.